అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి. పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా? కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో బట్టి చంద్రబాబు నాయుడు గారి జోబిలేకింత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకింత, ఆయనకు సంబంధించిన బెనామీలకింత అందరూ పంచుకుంటా ఉన్నారు. దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్నా, మట్టి తీసుకున్నా, సిలికా తీసుకున్నా, లాటరైట్ తీసుకున్నా, గ్రనైట్ తీసుకున్నా, లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్నా, లేదా ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడాపెడా అమ్మే పరిస్థితి తీసుకున్నా, ఇలా వనరులన్నింటినీ కూడా దోచేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే, క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి? ఇక రాష్ట్ర అప్పుల విషయంలోకి వస్తే మళ్ళీ అవే గోబెల్స్ ప్రచారాలు. చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతోక వంకరే. అంటే ఎన్నిసార్లు మనము చెప్పినా కూడా ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు, వాస్తవాలు ఇవి, ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబెల్స్ ప్రచారాలు, అవే అబద్ధాలు రిపీటెడ్గా. కుక్కతోక కూడా ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు. దాన్ని కరెక్ట్ చేయడానికి నువ్వు ఇటు చేయండి, అది మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతుంది. అందుకనే సామెత కూడా అంటారు కుక్కతోక వంకర అని. చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా కరెక్ట్గా అంతే. మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కూడా ఏకంగా 9.74 లక్షల కోట్లు అప్పులు మేము మిగిల్చామంటారు. బడ్జెట్ ప్రసంగంలో వీళ్ళన్న మాటలు అసలు నిజాలేంటో తెలుస్తాయని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతుంటాయో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందేమోనని ఏకంగా బడ్జెట్ పేపర్స్లో అప్పులకు సంబంధించిన టేబుల్ వాల్యూమ్ నెంబర్ 6 ఈ బుక్లో ఉంటుంది. వాల్యూమ్ నెంబర్ 6 బుక్లో దీనికి సంబంధించిన టేబుల్ పూర్తిగా ఎత్తేసినారు, కనపడదు.
ఇది ఎప్పుడు జరగదు మామూలుగా. నేను ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ మీరు ప్రజెంట్ చేసిన మీరే, చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసిన మీరే మీ తొలి బడ్జెట్, అప్పటికింకా ఇంత తెలివితేటలు ముదర్రా. ఈయన ప్రజెంట్ చేసిన 2024-25 బడ్జెట్ డాక్యుమెంట్స్లో లోనే క్లియర్గా అప్పు ఎంత ఉంది అని, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి రాష్ట్రాడు. పోనీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు 23-24 లెక్కల్లో కనిపిస్తుంది. వాళ్ళు 23-24 లెక్కలు మరుసటి సంవత్సరం ఇస్తారు. 23-24కు సంబంధించిన లెక్కలు 24-25లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. లెక్కలు, ఆడిటెడ్ లెక్కలు. ఆ లెక్కలు చూసినా కనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 24-25 మొట్టమొదటి సంవత్సరం ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినా కనిపిస్తుంది. దాంట్లో రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారు అని చెప్పి క్లియర్ కట్గా టేబుల్స్లోనే ఉన్నాయి. 2014 వరకు ఇది బడ్జెట్ డాక్యుమెంట్ క్లియర్ కట్గా మీకు అందరికీ కనిపించే విధంగా చూపిస్తూ ఉన్నాం. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 బడ్జెట్ డాక్యుమెంట్ 24-25 చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరానికి సంబంధించి చూస్తే ఇక్కడ మీరు గమనిస్తే 2018 మన హయాం చివరికి అంటే 2023-24కు సంబంధించి చూస్తే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ 4,91,734 కనిపిస్తుంది. తర్వాత గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ అనేది పేజ్ నెంబర్ 16లో కూడా 23-24లో మరో 1,54,797 కోట్లు కనిపిస్తుంది. అంటే ఈ రెండు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం ముగిసే నాటికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి. సిమిలర్లీ చంద్రబాబు నాయుడు గారి హయాం ముగిసే నాటికి అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి, చంద్రబాబు నాయుడు గారి హయాం ముగిసే నాటికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి అవి కూడా రాస్తారు. 2018-19కి సంబంధించి పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ 2,57,000 చిల్లర కోట్లు అక్కడ కనిపిస్తుంది. పేజ్ నెంబర్ 14లో గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్లో 2018-19కి సంబంధించి 55,508 కోట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు 3,90,247 కోట్లకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అప్పులున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా కింద లెక్కలు చూసినా కూడా ఇదే విషయాలే మీకు కనిపిస్తాయి.